కాపీరైట్ అంటే మనం ఎవరి వీడియోస్నైనా లేదా ఎవరి కంటెంట్నైనా యూస్ చేసుకొని మనం వీడియోస్లో పెట్టుకుంటే దాన్ని కాపీరైట్ అంటారు. ఈ కాపీరైట్లో మొత్తం 2 రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది కాపీరైట్ స్ట్రైక్ అండ్ సెకండ్ది కాపీరైట్ క్లెయిమ్స్. ఫస్ట్ నేను ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. మీకు పైన కనిపిస్తుంది అది వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్ అనమాట, అంటే కాపీరైట్ క్లెయిమ్ పడ్డ అకౌంట్. అండ్ కింద కనిపిస్తుంది కదా అది స్ట్రైక్ పడ్డ అకౌంట్, అంటే టెర్మినేట్ అయిపోయింది, ప్రజెంట్ ఆ ఛానల్ లేదు. 3 స్ట్రైక్స్ పడడం వల్ల యూట్యూబ్ వాడు డిలీట్ చేసాడు. సో ప్రజెంట్ నాది ఫస్ట్ ఛానల్ ఉంది. మీరు క్లారిటీగా గమనించినట్టయితే మనకి కాపీరైట్ క్లెయిమ్స్ దగ్గర మనకి ఎటువంటి సింబల్ కూడా ఉండదు కింద. కానీ కాపీరైట్ స్ట్రైక్స్ చూసుకుంటే మీకు కిందన ఒక బ్యానర్ సింబల్ అయితే వస్తారనమాట, అంటే వార్నింగ్ సింబల్ అనేది ఉంటుంది. ఫస్ట్ క్లెయిమ్స్ వల్ల మనకి ప్రాబ్లం ఏమన్నా ఉంటుంది అంటే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అంటే మన ఇన్కమ్ వస్తుంది కదా, ఏ వీడియోకి అయితే క్లెయిమ్స్ ఉన్నాయో ఆ వీడియోకి ఇన్కమ్ అనేది మనకు రాదనమాట. ఆ క్లెయిమ్ ఎవరైతే వేశారో వాళ్ళకి వెళ్ళిపోద్ది. బట్ స్ట్రైక్స్ చూసుకుంటే మీకు డైరెక్ట్ మీ ఛానల్ నుంచి ఆ వీడియో అయితే లేపేస్తాడు యూట్యూబ్ వాడు, అంటే రిమూవ్ చేస్తాడనమాట. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ వీడియోకి అయితే స్ట్రైక్ పడిందో ఆ వీడియోలో కంటెంట్ ఉంటుంది కదా, అంటే మనం ఎక్కడి నుంచో కొంచెం కంటెంట్ సాంగ్ కానీ వీడియో కానీ క్లిప్స్ కానీ ఏదైనా యూజ్ చేస్తాం కదా, అవి వచ్చేసి మనం ఎవరి దగ్గర నుంచి అయితే యూజ్ చేసామో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసుకోవడం వాళ్ళకి నచ్చలేదు, దానివల్ల వాళ్ళు స్ట్రైక్స్ అయితే వేస్తారు. అంటే ఒరిజినల్ కంటెంట్ వాళ్ళదే కదా, సో స్ట్రైక్స్ వేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. అండ్ యూట్యూబ్ వాడు కూడా వెంటనే ఏం చేస్తాడంటే ఆ వీడియో డిలీట్ చేస్తాడు ఆటోమేటిక్గా, మనం రిమూవ్ చేయవసరం లేదు, ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడే రిమూవ్ చేస్తాడు. అండ్ మీరు క్లారిటీగా గమనించినట్టయితే కిందన మీకు ఒక సింబల్ కనిపిస్తుంది కాపీరైట్ అని వచ్చి, కింద మీకు బ్యాన్డ్ అంటే ఏదైనా బ్యాన్ చేస్తే ఒక సింబల్ వేస్తారు చూడండి, ఆ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ సింబల్ కనిపించిందంటేనే మీరు గుర్తుపెట్టుకోండి అది కాపీరైటెడ్ స్ట్రైక్ పడిందని అర్థం. అండ్ మీకు కాపీరైట్ క్లెయిమ్ అంటే మీకు ఏం ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది వీడియో, జస్ట్ కాపీరైట్ అని పేరు వచ్చి కింద మీకు పబ్లిక్ సింబల్ ఉంటుంది. ఇదన్నమాట రెండింటికి డిఫరెన్స్. కాపీరైట్ క్లెయిమ్ అయితే మనకి ఆ వీడియో మీద మనీ రాదు, కాపీరైట్ స్ట్రైక్ అయితే కన్ఫామ్గా వీడియో డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఇప్పుడు నేను ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏ వీడియోకి అయితే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందో ఆ వీడియో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగల మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, ఇక్కడ మీరు క్లారిటీగా గమనించినట్టయితే మనకి రిస్ట్రిక్షన్స్ అని ఉంది కదా, పబ్లిక్ కింద రిస్ట్రిక్షన్స్, దాని దగ్గర మనకి కాపీరైట్ అని ఉంటుంది. నార్మల్గా అయితే మనకి ఇక్కడ నన్ అని ఉంటుంది, బట్ కాపీరైట్ క్లెయిమ్ పడింది కాబట్టి కాపీరైట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేయగల ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందన్నమాట. పబ్లిక్ కాపీరైట్ ఇది అంతా చెప్తాడు మ్యాటర్, కొంచెం చదువుకుంటే చదువుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కింద మీకు రివ్యూ అని ఉంది కదా, అదే రివ్యూ ఇష్యూ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. వైట్ కలర్లో ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. నేను జస్ట్ ఇమేజెస్ పెట్టయితే రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు బాగా ల్యాగ్ అవుతుంది, నెట్వర్క్ లేదు. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే మనకి ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా, అంటే మనకి ఆ కాపీరైట్ ఇష్యూకి సంబంధించి ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి. నాకు ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది అన్నాను కదా, ఎందుకు పడిందంటే మనం ఒక మ్యూజిక్ అయితే యూజ్ చేసాము. ఆడియో దగ్గర మీరు చూడొచ్చు, ఫర్ వెన్ ఈ ట్రైన్స్ అనే ఒక బీజిఎం అయితే యూజ్ చేసా. అటు ఫస్ట్ ఒక నాన్ కాపీరైట్ అన్నాడు, సడన్గా కాపీరైట్ అయితే వేసాడు, నాకు తెలీదు. సో దానివల్ల మనకు వచ్చేసి ఇంపాక్ట్ అయితే ఉండదు, మీరు కింద చూసుకోవచ్చు నో ఇంపాక్ట్ అని వస్తుంది. అంటే మనకి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఛానల్ కాపీరైట్స్ అంటే కాపీరైట్ కాదు, అది జస్ట్ ఇట్స్ కాపీరైట్ క్లెయిమ్ అంటున్నాడు. మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఈ వీడియో మీద నాకు ఏదైనా రెమ్యూనరేషన్ అంటే డబ్బులు వస్తే అవన్నీ కూడా ఈ ఓనర్కి వెళ్ళిపోతాయి. ఆ మ్యూజిక్ కంపోజ్ చేస్తారు కదా, ఆ ఓనర్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి పైన చూపిస్తాడు వాడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి కాపీరైట్ కంటెంట్ ఉందని. నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ అది చిన్న మొక్కలా కనిపిస్తుంది. కాకపోతే వీడియోలు ఎంత బట్టి ఒక 2 minutes ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇంకా ఫైనల్గా రిమూవ్ చేయాలంటే మీరు ఏదైతే మీకు మ్యూజిక్ ఉంటుంది కదా, సో మ్యూజిక్ అనే కాదు ఏ మెటీరియల్ అయితే మీకు కాపీరైట్ క్లెయిమ్ పడింది ఇక్కడ చూపిస్తుంది కదా, నాకైతే ఫర్ వెన్ ఈ ట్రైన్స్ అని మ్యూజిక్ వాడడం వల్ల పడింది కదా కాపీరైట్ క్లెయిమ్, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీకైతే మ్యూజిక్ నేమ్ అదే ఉంటుందని నేను చెప్పను, మీరు ఏ మ్యూజిక్ వల్ల కాపీరైట్ క్లెయిమ్ పడితే అక్కడ మ్యూజిక్ నేమ్ కానీ ఆ పిక్ నేమ్ కానీ ఆ పిఎన్జీ నేమ్స్ కానీ ఏ మెటీరియల్ సంబంధించింది అయితే ఆ మెటీరియల్ నేమ్స్ అయితే ఉంటాయి, చూసుకోండి కొంచెం. ఇంకా ఫైనల్ స్టెప్కి వచ్చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి మేజర్గా. అంటే
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యూట్ సిగ్మెంట్ అనమాట, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్రిమ్ అవుట్ సిగ్మెంట్ అనమాట, థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిస్ప్యూట్ అనమాట. ఓకే, 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 3 ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మ్యూట్ సిగ్మెంట్ అంటే ఏంటంటే ఏమీ లేదు, పర్టికులర్ బిట్ ఏ బిట్ అయితే మనకి కాపీరైట్ క్లెయిమ్ పడిందో ఆ బిట్ అంతా కూడా సైలెంట్ అయిపోద్ది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. సెకండ్ది ట్రిమ్ అంటే మనకి ఏ బిట్ అయితే మనకి కాపీరైట్ క్లెయిమ్ పడుతుందో అదంతా ఎగిరిపోద్ది, అంటే మధ్యలో ముక్క అంతా ఎగిరిపోయి దాని ముందుది దాని వెనకది బిట్ అయితే కలిసిపోతుంది, మధ్యలో ముక్క అంతా పుస్. ఇంకా థర్డ్ వచ్చేసి డిస్ప్యూట్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెటీరియల్ ఉంది కదా, ఏదైతే ఒక మెటీరియల్ మీకు కాపీరైట్ క్లెయిమ్ ద్వారా వచ్చిందో ఆ మెటీరియల్ అసలుకి ఒరిజినల్ మీది, కాకపోతే వాడు మీ దగ్గర నుంచి మీ దాంట్లో తీసుకొని వాడు అప్లోడ్ చేసుకొని వాడు తిరిగి మీ మీద స్ట్రైక్ వేస్తాడు అనుకోండి, అంటే ఒరిజినల్ కంటెంట్ మీదే, కాకపోతే వాడు అయినా సరే మీకు కాపీరైట్ క్లెయిమ్ వేసాడు అనుకోండి, మీరు అప్పుడు వాడితో గొడవ పడడానికి, అంటే ఇది నాదిరా బాబు నీది కాదు అని చెప్పడానికి మీకు డిస్ప్యూట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ట్రిమ్ అవుట్ గురించి చెప్పాలంటే మేజర్గా ఇది ఆప్షన్ అయితే ఎవరు వాడకండి, మెయిన్లీ గేమర్స్ అయితే ఈ ఆప్షన్ అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన గేమర్స్ ఏంటంటే ఆ పర్టికులర్ బిట్ దగ్గర మాట్లాడకపోయినా ఏమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ గేమ్ ప్లే రన్ అవుతుంది కాబట్టి ఆ గేమ్ ప్లేకి వాచింగ్ వస్తుంది. కాకపోతే మీరు ట్రిమ్ చేశారంటే ఆ పర్టికులర్ బిట్లో మీకు ఏదైతే వాచింగ్ వస్తుందో అది వాచింగ్ అయితే ఎగిరిపోద్ది. మనకి ఇప్పుడు మ్యూజిక్ వాయిస్ ఓవర్ పోయినంత మాత్రం ఏం అవ్వదు కదా, జస్ట్ వీడియో అయితే ఉంటుంది కదా. సో మంచిది మీరు ట్రిమ్ అవుట్ అయితే చేయకండి. అంటే మీరు మ్యూజిక్ కానీ ఆడియో కానీ యూజ్ చేస్తే ట్రిమ్ అవుట్ చేయవసరం లేదు, కాకపోతే మీరు ఏదైనా ఫోటో కానీ ఇటువంటి యూజ్ చేస్తే ఖచ్చితంగా ట్రిమ్ అవుట్ చేయాలి. ఇంకా మెయిన్ వచ్చేసి మ్యూట్ అనమాట. ఈ మ్యూట్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆ పర్టికులర్ వీడియోలో మీకు జస్ట్ ఆ ఆడియో వల్ల మీకు కాపీరైట్ క్లెయిమ్ పడింది అనుకోండి, ఆ ఆడియో ఒక్కటి రిమూవ్ చేయడం వల్ల మీకు వాచ్ అవర్ ఇది ఏమి దెబ్బతిందో, వాచ్ అవర్ యాజిటీస్ ఉంటుంది, అన్ని యాజిటీస్ ఉంటుంది, వీడియో లెంత్ కూడా తగ్గదు. బట్ అది పిఎన్జీ అయితే ఖచ్చితంగా మీరు ట్రిమ్ అవుట్ చేయాలి. ఇంకా మ్యూట్ చేయండి, మ్యాక్సిమం ఎవరైనా సరే మ్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మ్యూట్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది టైం కూడా. మీకు నాకు 8:59 నుంచి 10:38 వరకు ఏదైతే మ్యూజిక్ చూస్ చేశానో అదైతే మ్యూట్ చేసుకోమని చూపిస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది రెడీ టు మ్యూట్ ది క్లైమ్డ్ సెగ్మెంట్ అంట. సో మీకు ఇక్కడ కింద మ్యూట్ అని చూపిస్తుంది మళ్ళీ కూడా, అక్కడ మీరు మ్యూట్ అయితే నొక్కేయండి. మ్యూట్ నొక్కగానే మీకు కాసేపు వీడియో అనేది ప్రోగ్రెస్ అవుతుంది, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మళ్ళీ అలాగే వస్తుంది. అక్కడ మీరు బాగా గమనించినట్టయితే వీడియో కింద వీడియో ఎడిటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది చూడండి, కిందన బాగా వీడియో ఎడిటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉందంటే మీకు దాని అర్థం ఏంటంటే అది ప్రోగ్రెస్లో ఉంది. కాసేపట్లో మీకు ఆ బిట్ అనేది సైలెంట్ అయిపోయి మీకు వీడియో అయితే నార్మల్గా వచ్చేస్తుంది. నియర్లీ ఒక 15 minutes లోపే అయిపోద్ది, అంటే 10 minutesకి అయిపోద్ది, ఎక్కువసేపు అయితే పట్టదు. నాకైతే ఎక్కువ సార్లు అయితే 10 minutes లోపే అది వీడియో అయితే కట్ అయిపోయి మనకి కాపీరైట్ క్లెయిమ్ అయితే పోయింది. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. సో చూడొచ్చు ఇక్కడ నా వీడియోకి అయితే ఇప్పుడు ఎటువంటి కాపీరైట్ అయితే లేదు, అది ఇప్పుడు పబ్లిక్లోనే ఉంది, క్లారిటీగా గమనించవచ్చు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, ఏదైతే కాపీరైట్ మెటీరియల్ ఉందో అదంతా మ్యూట్ అయిపోద్ది. ఇంతే గాయ్స్, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కాపీరైట్ స్ట్రైక్స్ మీద కానీ, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ మీద కానీ, కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ మీద కానీ, ఇలా చాలా ఉంటాయి యూట్యూబ్లో. వాటి మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.